రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లాల్లో వాడవాడల అంబేద్కర్ కి ఘనంగా నివాళులు అర్పించారు నేతలు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాపులేషన్ ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య భారీ అంతరాలొస్తాయన్నారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని తెలంగాణ బీజేపీ నేతలకు తెలవడం లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూకి నివాళి అర్పించారు. ఇవాళ తెలంగాణలో 17 సీట్లుంటే 2 ఎస్టీలకున్నాయి, 3 ఎస్సీలకున్నాయి. ఇవి 30 సీట్లయితే ఎస్సీలకు 6 అవుతాయి, ఎస్టీలకు 4 అవుతాయి. కానీ అదే 25 అయితే ఇందులో తగ్గుతాయి. ఈ చిన్న లెక్క కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లకు లెక్క తెలుస్తలేదా? ఏ లెక్కన మా కోటాను తగ్గిస్తారు? అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళి అర్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, నేతలు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు నేతలు. రాష్ట్రంలో 100 అంబేద్కర్ విగ్రహాలను డొనేట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రపంచంలో భారత్ అన్ని దేశాలకు ఆదర్శంగా ఉండటానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ గారు దళితులకు ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్. వారు ఏదైతే కష్టపడి దళితుల గురించి పోరాటం చేస్తారో, దళితుల హక్కులు కల్పించినారు, రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ రాసి దాంట్లో కూడా రిజర్వేషన్స్ కల్పించి దళితులు కూడా వారి కాళ్ళపైన నిలబడాలి ఒక మంచి ఆలోచనతోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజులలో రిజర్వేషన్స్ కల్పించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన అంబేద్కర్ మాటతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంబేద్కర్ జయంతి సందర్భంగా నల్గొండ బైపాస్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి. అంబేద్కర్ అసమానతలపై అక్షర యుద్ధం చేసిన యోధుడని చెప్పారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనియాడారు. బడుగు బలహీన వర్గాల దళితుల మైనార్టీల కోసం ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఇంకా ముందుకు పోతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలను ఆదుకుంటూ ఆయనకు మొత్తం కూడా ఆయన అనుకున్నది సాధించినప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్టయితుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని ప్రజాభవన్లో అంబేద్కర్కు మంత్రి సీతక్క నివాళులర్పించారు. అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు మంత్రి సీతక్క. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. డీలిమిటేషన్ చేస్తే అందరికీ సమాన న్యాయం కల్పించే విధంగా ఉండాలన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కానీ బీజేపీ స్వలాభం కోసం డీలిమిటేషన్ను తెస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే బీజేపీ ఈ ప్రయత్నం చేస్తుందన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అంబేద్కర్ విగ్రహంతో పాటు పెద్దపల్లి బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎంపీ. తర్వాత పెద్దపల్లి కమాండ్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అణగారిన వర్గాల సంక్షేమానికి అంబేద్కర్ చేసిన కృషి, సేవలు మరవలేవన్నారు వంశీకృష్ణ. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్నారు ఎంపీ. ఏదైతే డీలిమిటేషన్ అని చెప్పి కొత్తగా తీసుకొచ్చి, ఎందుకంటే సౌత్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళకి సంఖ్య పెరుగుతలేదని చెప్పి బీజేపీ పార్టీ కొత్త కుట్రతోటి రాజ్యాంగంని వాళ్ళ చేతిలో తీసుకొని ఇతర రాష్ట్రాలకి ఎక్కువ సీట్లు ఇచ్చి వాళ్ళు మళ్ళీ గెలవాలని చెప్పి ఏదైతే వాళ్ళ ఆ చెడు ఆలోచన ఉన్నదో, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఆలోచన ఉన్నదో దాని వ్యతిరేకంగా రాజ్యాంగం హక్కుల ప్రకారం మేము పోరాడతామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లాలాపేట్లోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ప్రవర్తిస్తుందన్నారు రామచంద్రరావు. పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత మున్సిపల్ వర్కర్లను శాలువాలతో సత్కరించి పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు నేతలు. కాంగ్రెస్ బీజేపీ దొందే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
అంబేద్కర్ అంటే వాళ్లకు గిట్టదన్నారు. అంబేద్కర్ను కొందరి వారిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మహాత్మా గాంధీలాగే అంబేద్కర్ అందరివారన్నారు. అంబేద్కర్ను కాంగ్రెస్ రాజకీయాల అవసరాలకు వాడుకుందని, ఎన్నడూ ఆయనను గౌరవించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం అంబేద్కర్కు భారతరత్న ఇవ్వలేదన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు కేటీఆర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే సాధారణ వ్యక్తి కాదు, ఆయన ఒక ఐడియాలజీ అని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా లిబర్టీ సర్కిల్లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని బాబాసాహెబ్ బర్త్డే కేక్ కట్ చేశారు కవిత. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పలువురు నేతలు నివాళులర్పించారు.